హలో నమస్తే. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 11. డే 10లో లెగ్ వర్కౌట్కి సంబంధించిన అన్ని చూసింది కదా. ఈరోజు డే 11లో బ్యాక్ వర్కౌట్ అండ్ బైసెప్స్ వర్కౌట్. బ్యాక్ వర్కౌట్లో ఏంటంటే లాట్ పుల్ డౌన్, సీటెడ్ కేబుల్ రో, వన్ ఆర్మ్ డంబెల్ రో, డెడ్ లిఫ్ట్. బైసెప్స్ వర్కౌట్లో బార్బెల్ కర్ల్, డంబెల్ కర్ల్, హ్యామర్ కర్ల్. సో ఈరోజు వర్కౌట్స్ అయితే ఇవి. ఏ వర్కౌట్ వల్ల బాడీలో ఎక్కడ యూజ్ అవుతుంది, ఎక్కడ వెయిట్ పడుతుంది అనేది క్లియర్గా చెప్తాను. సో నిన్న చూసిన వర్కౌట్స్లో లెగ్స్కి సంబంధించి చూసింది కదా. ఈరోజు మాత్రం కంప్లీట్గా బ్యాక్ వర్కౌట్ అండ్ బైసెప్ వర్కౌట్. సో ఏ వర్కౌట్ ఎన్నిసార్లు చేయాలి అనేది దానికంటే ముందు మీరు ప్రతిరోజు జిమ్కి రాగానే ఫస్ట్ ఒక 5 to 10 minutes లైట్గా స్ట్రెచింగ్ చేయాలి, బాడీ వార్మప్ చేయాలి. ఇలా చేస్తే మీకు కొంచెం బాడీ ఫ్రీ అవుతుంది. అప్పుడు మీరు ఏ లిఫ్ట్ చేసినా కూడా, ఎంత వెయిట్ లిఫ్ట్ చేసినా కూడా మీ బాడీ సపోర్ట్ చేస్తుంది. రాగానే అయితే డైరెక్ట్ వర్కౌట్స్ చేయకూడదు. మీ బ్లడ్ ప్రెషర్ కొంచెం పెరగాలి కాబట్టి, బాడీ ఫ్రీ అవ్వాలి కాబట్టి, మజిల్ ఫ్రీ అవ్వాలి కాబట్టి ఫస్ట్ వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాతనే ఏ వర్కౌట్ అయినా చేయండి. సో ఈరోజు మన బ్యాక్ వర్కౌట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాట్ పుల్ డౌన్. లాట్ పుల్ డౌన్ వల్ల బాడీ వీ షేప్ వస్తుంది, బాడీ విడ్త్ పెరుగుతుంది. కరెక్ట్ ఫామ్లో చేస్తే, మంచిగా వెయిట్ వేసుకొని చేస్తే బాడీ వీ షేప్ వస్తుంది. మీరు చూడడానికి మంచిగా వెడల్పు కనబడతారు, బాడీ వీ షేప్లో కనిపిస్తుంది. లాట్ పుల్ డౌన్ 15 reps కొట్టాలి, 3 times or 4 times చేయాలి. నెక్స్ట్ సీటెడ్ కేబుల్ రో. సీటెడ్ కేబుల్ రో ఏంటంటే బ్యాక్ సైడ్ థిక్నెస్ పెరుగుతుంది అండ్ పోస్చర్ ఇంప్రూవ్ కనబడుతుంది. మీ మజిల్ కూడా, బ్యాక్ నుంచి మీ మజిల్ కూడా మస్తు కనబడుతుంది. సో ఇది కూడా 3 into 15 reps చేయాలి. సో నెక్స్ట్ వన్ ఆర్మ్ డంబెల్ రో. ఇది కరెక్ట్ పొజిషన్ తీసుకొని చేయాలి డంబెల్తోని. డంబెల్ అనేది మీరు ఎంత వెయిట్ ఎక్కువ తీసుకుంటే మీకు అంత మజిల్ పెరుగుతుంది. సో మజిల్ బ్యాలెన్స్ కరెక్ట్ ఉంటుంది అండ్ స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కరెక్ట్ పొజిషన్లో. 3 into 15 times 15 reps అన్నట్టు. అండ్ నెక్స్ట్ డెడ్ లిఫ్ట్. డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు మీ వెయిట్ ఎంత ఉంటుందో, మీ వెయిట్కి మించి మీరు వెయిట్ ప్లేట్స్ వేసుకొని లిఫ్ట్ చేయాలి. తక్కువ వేసుకుంటే అది ఏం యూజ్ ఉండదు. మీరు ఒక 50 వెయిట్ ఉంటే అట్లీస్ట్ 50 above అయినా వెయిట్ క్యారీ చేయాలి. తక్కువ వేసుకుంటే మీకు అది దేనికి యూజ్ అవ్వదు. బిగినర్స్ అయితే ఓకే డన్, బట్ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా వెయిట్ ఎక్కువ వేసుకుంటే బెటర్. అండ్ కరెక్ట్ పొజిషన్ కూడా, లెగ్ పొజిషన్ కూడా కరెక్ట్ పెట్టి డెడ్ లిఫ్ట్ చేయాలి. డైరెక్ట్ ఆగమాగం చేసేస్తే నడుము పట్టుకుంటుంది, మళ్ళీ జిమ్కి కూడా రాలేరు. కరెక్ట్ ఫామ్లో చేస్తేనే వర్కౌట్ సక్సెస్ అవుతుంది. అండ్ డెడ్ లిఫ్ట్ చేయడం వల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది, బాడీ మొత్తం పవర్ ఇంక్రీజ్ అవుతుంది, స్ట్రెంత్ కూడా మంచిగా బిల్డ్ అవుతుంది. సో డెడ్ లిఫ్ట్ అయితే ఖచ్చితంగా చేయాలి, కానీ కేర్ తీసుకొని చేయాలి. అండ్ నెక్స్ట్ బైసెప్స్ వర్కౌట్. బార్బెల్ కర్ల్. బార్బెల్ కర్ల్ వల్ల ఆర్మ్ సైజ్ పెరుగుతుంది, స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బైసెప్స్ చేయడం వల్ల మీరు స్లీవ్లెస్ వేసుకున్నట్లయితే మీకే ఏర్పడుతుంది. ఇప్పుడు నేను ఇదంతా చేశాక మీరు చూస్తారు కదా. సో బైసెప్స్ చేయడం వల్ల కరెక్ట్ ప్రాపర్గా చేస్తే మీ మజిల్ సైజ్ ఇంప్రూవ్ అవుతుంది, ఆర్మ్ సైజ్ పెరుగుతుంది. డంబెల్ ఆల్టర్నేట్ కర్ల్. ఇది దేనికంటే మీ షేప్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. కొందరు రైట్ సైడ్ మజిల్ ఎక్కువ ఉంది, లెఫ్ట్ సైడ్ తక్కువ ఉంది అంటారు. ఇది ప్రాపర్గా మీరు మంచి వెయిట్ తీసుకొని చేసినట్లయితే బ్యాలెన్సింగ్ ఈక్వల్ ఉంటుంది. నెక్స్ట్ హ్యామర్ కర్ల్. హ్యామర్ కర్ల్ వల్ల బైసెప్స్, ఫోర్ ఆర్మ్స్ మంచిగా కనబడతాయి, ఆర్మ్ థిక్నెస్ సైజు పెరుగుతుంది, గ్రిప్ కూడా మంచి స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది. సో హ్యామర్ అనేది మీరు ఖచ్చితంగా చేయాలి. హ్యామర్ కర్ల్ అనేది ఖచ్చితంగా చేయాలి. దీనివల్ల మీ ఆర్మ్స్ అనేది అండ్ మీ బైసెప్స్ కూడా మంచిగా కనబడుతుంది. సో చేసే ప్రతి ఒక్క వర్కౌట్ కూడా 3 into 15 reps అంటే 15 repsకి ఒకసారి మళ్ళీ ఒక 30 seconds బ్రేక్ తీసుకొని మళ్ళీ ఒక 15, అలా 3 into 15 times చేయాలి. చేయడం వల్ల బాడీ మంచి షేప్కి వస్తుంది. మీరు ఏ వర్కౌట్ తీసుకున్నా, బ్యాక్ అయినా, లెగ్ వర్కౌట్ అయినా, బైసెప్స్ అయినా, ప్రతి ఒక్కటి కూడా మీరు ఒక ప్రొసీజర్ లాగా ఇన్ని టైమ్స్ చేస్తున్నా, ఇన్ని రెప్స్ చేస్తున్నా అని చెప్పి ఫిక్స్ అయ్యి కష్టమైన మంచిదే. బాడీ పెయిన్ ఖచ్చితంగా వస్తుంది. పెయిన్ వస్తేనే మజిల్ ఇంప్రూవ్ అవుతుంది. పెయిన్ లేనిది మీకు మజిల్ ఇంప్రూవ్ కాదు, మీరు చేసేది కూడా అది ఫామ్ కాదు. ఖచ్చితంగా పెయిన్ రావాలి. సో మీరు వెయిట్ని ఎంత పెంచుకుంటే మీకు అంత బెటర్. తక్కువ వేసుకొని ఎక్కువ కొట్టే బదులు ఎక్కువ వెయిట్ వేసుకొని తక్కువ కొట్టి అలవాటు చేసుకునేది బెటరు. సో బరువు అవుతుంది అని చెప్పి, వెయిట్ మొయ్యలేము అని చెప్పి ఏదో పైన చేసేసి అయితే వెళ్ళిపోకండి. కరెక్ట్ మీరు వెయిట్ ఎక్కువ వేసుకొని మెల్లమెల్ల అలవాటు చేసుకొని 15 reps కొట్టే దగ్గర ఒక 7 reps కొట్టండి, బట్ అలవాటు అవుతుంది వెయిట్ అనేది. సో
సో నిన్న చేసిన వర్కౌట్స్ అన్నీ కూడా లెగ్స్కి సంబంధించి, ఈరోజు చేసే వర్కౌట్స్ అన్నీ కూడా బ్యాక్కి సంబంధించి. సో బ్యాక్ అండ్ బైసెప్స్ కరెక్ట్ ఫామ్లో చేస్తే, కరెక్ట్ పద్ధతిగా చేస్తే మజిల్ మంచి ఇంప్రూవ్ అవుతుంది. కరెక్ట్ వర్కౌట్ చేస్తే రిజల్ట్ తప్పకుండా వస్తుంది. వెయిట్ ఎక్కువైతుంది అని చెప్పి భయపడి వర్కౌట్ చేయక వదిలేయడము, తక్కువ వెయిట్ తీసుకోవడము అసలే చేయకండి. స్టెప్ బై స్టెప్ చేస్తే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే పక్కా ఉంటుంది. సో ఈరోజు మన వర్కౌట్స్ అయితే ఇవి. సో మన డైట్ ఫుడ్ వచ్చేసి స్వీట్ పొటాటో అండ్ 2 eggs అండ్ లంచ్ టైంలో కూడా కొంచెం రైస్, డిన్నర్లో కొంచెం చపాతీ. సో అందరూ అడుగుతున్నారు, నువ్వు నో నాన్ వెజ్ అని చెప్పావు, బట్ ఎగ్స్ ఏంటి అని. ఎగ్స్లో కూడా 2 types ఉంటాయి. అది నేను చెప్తే మీకు సిల్లీగా అనిపించవచ్చు. ఎగ్స్లో ప్రోటీన్స్ చాలా ఉంటాయి, బట్ అది నాన్ వెజ్ కింద చెప్తారు, బట్ అది నాన్ వెజ్ కాదు, వెజ్జే. దీనికంటే ఎగ్స్లో 2 types ఏంటంటే, విలేజ్లో దొరికే ఎగ్స్ మళ్ళీ అవి పొదిగితే మళ్ళీ పిల్లలు అవుతాయి. సో వాటిని మనం తింటే పాపం తగులుతుంది. మనం బయట చికెన్ సెంటర్లో తెచ్చుకునే ఎగ్స్ అవి మళ్ళీ రీబర్త్ ఇవ్వలేవు. సో అవి మనం తింటే ఏం కాదు. చెప్తే సిల్లీగా ఉండొచ్చు, బట్ మన ఫోకస్ ఏంటి, నో నాన్ వెజ్ అనేది. ఒక ప్రాణిని చంపి తినొద్దు అన్న కాన్సెప్ట్ మాత్రమే. ఎగ్ వెజ్జా నాన్ వెజ్జా అన్నది మీరు అడుగుతున్నారు, డౌట్స్ అడుగుతున్నారు, అందులో తప్పేం లేదు. నా కాన్సెప్ట్ ఏంటంటే, నాన్ వెజ్ తినకూడదు, వితౌట్ నాన్ వెజ్ మనం బాడీ ఇంప్రూవ్ చేయాలి. సో విలేజ్లో దొరికే ఎగ్స్ అవి మళ్ళీ అందులో సర్టెన్ టైంలో అవి పగలగొడితే అందులో చిన్న చిన్న బేబీస్ని వాటిని మనం చంపిన వాళ్ళు అవుతాం. సో ఆ కాన్సెప్ట్లో నేను విలేజ్ ఎగ్స్ని అసలు సజెస్ట్ చేయను. చికెన్ సెంటర్లో దొరికే ఎగ్స్ అవి మళ్ళీ పొదగలేవు. ఏదైనా ఎగ్గే అంటారు, ఇదైతే ఏంది అదైతే ఏంది, ఏదైనా ఎగ్గే కదా తొక్క ఏం చెప్తున్నావు అంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మొత్తం జీరోలో ఉండమని చెప్పట్లేదు. ఒక ప్రాణిని చంపి తినడం వద్దు అని చెప్తున్నా. సో కోయడము, ఒక మేక తల, ఒక కోడి తల కోసి తిని చంపి వాటిని దారుణంగా ఊహించుకుంటే దారుణంగా ఉంటుంది. సో అందుకని చెప్పి నో నాన్ వెజ్ అని చెప్పా. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్ అని చెప్పి ఆ పౌడర్ ఈ పౌడర్ అన్నీ వాడకండి. దాని గురించి అని చెప్పి ఎగ్స్ అయితే ఏం కాదు. సో ఎగ్స్తోని పెద్ద ఫరక్ కూడా పడదు. మనకే ఇంకా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి తీసుకుంటే బెటరు. అంతే తప్ప నేను దాన్ని నాన్ వెజ్ అని చెప్పను, అది నేను వెజ్ కిందనే కన్సిడర్ చేస్తా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. Day 12 కోసం ఫాలో కూడా చేయండి.